పొట్టు నొప్పి కింద భాగంలో వస్తుంది, మధ్య భాగంలో వస్తుందని కూడా కొన్నిసార్లు పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఇది గర్ల్స్లో జనరల్గా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి అనటామికలీ అంటే పుట్టుకతోనే లేదా వాళ్ళ శరీరంలోనే ఆ యూరెత్రా అనేది షార్ట్గా ఉండడం వల్ల కూడా వాళ్ళు ఎక్కువ ప్రోన్ ఫర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటారు. రెండోది వాటర్ కన్సంప్షన్ సరిగా ఉండదు. మూడోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీరు చూసారంటే స్కూల్లో వాళ్ళు టాయిలెట్ లేదా రెస్ట్ రూమ్ యూజ్ చేయడానికి చాలా హెజిటేషన్ ఉంటుంది. స్కూల్ టీచర్ వాళ్ళని తిడుతుందని భయంతో కానీ లేదా ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్తున్నారని ఒక హెజిటేషన్ వల్ల యూరిన్ అలాగే ఆపేసుకుంటారు. సో అలా హోల్డ్ అయిన యూరిన్ వల్ల ఆ లోపల యూరిన్ స్టేగ్నేట్ అయిపోయి అది ఇన్ఫెక్ట్ అయిపోయి అది బ్లాడర్కి స్ప్రెడ్ అవ్వచ్చు. సో యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వీళ్ళకి పొట్టు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటుంది. సో పొట్టు నొప్పి కింద భాగాన వస్తే అది యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అని మనం అనుకోవాలి. పక్కలలో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం మూత్రపిండంలో లేదా ఆ మూత్రపిండం దారిలో మనకి స్టోన్స్ లాగా కూడా ఉండొచ్చు. సో దాన్ని క్యాల్కులస్ అంటాం. సో అది తీవ్రమైన నొప్పి వస్తుంది, విడిచి వెళ్తూ ఉంటుంది. సో దానికి ఓన్లీ ఫీచర్స్ మీరు చూసారంటే నొప్పి కడుపు నొప్పి మాత్రమే ఉంటుంది, పక్కలలో ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పిల్లలకు ఫీవర్ కానివ్వండి లేదా యూరిన్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండవు. ప్రాబబ్లీ ఇట్ క్యాన్ బి బికాజ్ ఆఫ్ యూరిన్ క్యాల్కులస్. పై భాగంలో కడుపు నొప్పి వచ్చినప్పుడు జనరల్గా అసిడిటీ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు. పిల్లలు సరి అయిన ఆహారం సరి అయిన టైంలో తీసుకోకపోతే అటువంటి పిల్లలకి ఈ గ్యాస్ట్రైటిస్ డెవలప్ అవ్వచ్చు. ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటుందో ఎక్కువసేపు వాళ్ళు ఫాస్టింగ్ లేకుండా ఎవ్రీ 3 to 4 hours షార్ట్ మీల్స్లో కొంచెం తింటే అటువంటి పిల్లలకి లేదా ఈ పర్టికులర్ ప్రాబ్లం రాకుండా మనము కాపాడుకోవచ్చు. అవుట్ సైడ్ ఫుడ్ తినడం అనేది ఇవాళ రేపు చాలా సహజం. సో అవుట్ సైడ్ ఫుడ్ తిన్న తర్వాత పిల్లోడికి కానీ పాపకి కానీ తీవ్రమైన కడుపు నొప్పితో పాటు లూజ్ మోషన్స్, విరోచనాలు అవ్వడం లేదా వామిటింగ్ అవ్వడం ఎక్కువ అయితే అది ఫుడ్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల ఈ పర్టికులర్ కడుపు నొప్పి వచ్చిందని మనము అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జాగ్రత్తలు తీసుకోవడం ఏంటి అంటే ఎక్కడ ఎటువంటి ఫుడ్ తిన్నా కూడా అది వేడి ఫుడ్ తింటే జనరల్గా మనకి ఇన్ఫెక్షన్ రావడం అనేది తక్కువ మాత్రం జరుగుతుంది. సెకండ్ థింగ్ హ్యాండ్ వాషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బయటికి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా కూడా లేదా ఇంట్లో తిన్నా కూడా హ్యాండ్ వాషింగ్ తర్వాతనే ఫుడ్ కన్జంప్షన్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే క్రిములు మనకు కనిపించని క్రిములు చేతిలో చాలా ఉంటాయి. సో అది మన శరీరంలో లేదా ఇంటెస్టైన్స్లో ఎంటర్ అయినప్పుడు దాని ద్వారానే మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. జనరల్గా అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల వి గెట్ లాట్ ఆఫ్ అమీబియాసిస్ అంటాం. అంటే మోషన్లో నీళ్లతో పాటు చీము, నెత్తురు అనేది కూడా గమనిస్తూ ఉంటాం. సో ఇటువంటి పిల్లలకి మెడికల్ అటెన్షన్ ఖచ్చితంగా అవసరము. వాళ్ళకి యాంటీబయోటిక్స్ కానివ్వండి, దానికి అవసరమైన మెడిసిన్స్తో పాటు ఓఆర్ఎస్ వాటర్, అంటే ఇంట్లో కూడా మనం ఓఆర్ఎస్ వాటర్ తయారు చేసుకోవచ్చు. మెయిన్గా మీరు డైరియాకి లేదా ఈ విరోచనాలకు సంబంధించి ట్రీట్మెంట్ చూసారంటే ఏదైతే వాటర్ లాస్ ఉంటుందో ఆ వాటర్ రీప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంట్లో కూడా ఇది తయారు చేసుకోవచ్చు. సో జస్ట్ 1 లీటర్ వాటర్లో షుగర్ అండ్ 1 pinch సాల్ట్ యాడ్ చేసి అది మనం ఎక్కువ మాత్రలో పట్టిస్తూ ఉండాలి పిల్లలకి. దాంతోపాటు ఫ్లూయిడ్స్ అంటే ఇది కోకోనట్ వాటర్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ ఇవి కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఇస్తూ ఉండాలి. బాడీని హైడ్రేట్ చేసుకొని ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లూజ్ మోషన్ లేదా విరోచనాలు అయినప్పుడు ఒకటేసారి ఒక 500 ml మోషన్ ద్వారా బయటికి వెళ్తే ఆటోమేటికలీ బాడీలో 500 ml లాస్ అయిపోతుంది. ఎందుకంటే పిల్లల్లో దగ్గర బాడీ వెయిట్ చూస్తే 60 నుండి 70% ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ వాటర్. సో దాన్ని రీప్లేస్ చేయడానికి చాలా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది ఇస్తూ ఉండాలి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డైరియా చూసారంటే చీము, నెత్తురు అట్లాంటిది ఏమైనా గమనించినప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వడము అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ వచ్చి ఫీవర్ ఉందా పొట్టు నొప్పితో పాటు లేదా అనేది ఫస్ట్ థింగ్ గమనించాలి. ఫీవర్ లేకుండా పొట్టు నొప్పి రావడం అనేది చాలా కామన్ కంప్లైంట్ పిల్లల్లో. దీనికి మెయిన్ రీజన్ మీరు చూసారంటే కాన్స్టిపేషన్, అంటే మోషన్ సరిగా వెళ్ళకపోవడం లేదా మోషన్ చాలా గట్టిగా వెళ్ళడం. దీనికి మెయిన్ రీజన్ సరిగా అయిన వాటర్ ఇంటేక్ లేకపోవడం లేదా ఫైబర్ ఇంటేక్. ఆహారంలో సరిగా ఫైబర్ లేకపోతే జనరల్గా ఈ పొట్టు నొప్పి అనేది వెరీ కామన్గా చూసే ఒక సిమ్టమ్ ఆర్ కంప్లైంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సైకిల్ బ్రేక్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇవ్వాలి. ఆటోమేటికలీ వాటర్ మోషన్లోకి ఎంటర్ అవ్వడము, సాఫ్ట్ అవ్వడము, ఈజీగా మోషన్ పాస్ చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, డయట్ వీళ్ళది మనం అడ్జస్ట్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ చేస్తూ ఉండాలి. ఈ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్లో ఆటోమేటికలీ వాళ్ళు వి సీ దట్ దే డోంట్ ఈట్ గుడ్ ఫుడ్ ఆర్ దే ఈట్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్. సో జంక్ ఫుడ్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉండదు. సో వీళ్ళకి మనం ఎంకరేజ్ చేయాల్సింది ఫ్రూట్స్ ఎక్కువ తినడము లేదా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ లైక్ కుకుంబర్, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఫైబర్ అంటే క్యారెట్ కానివ్వండి, బీన్స్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఈ డయట్ అనేది మనం ఎక్కువ మాత్రలో ఇస్తూ ఉండాలి. సో డయట్ ఇన్ కాంబినేషన్ విత్ వాటర్ ఇది ఇవ్వడం వల్ల ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
ఇది కాన్స్టిపేషన్కి సంబంధించిన ఇష్యూ.